ముందుగా గమనిక, ఇది ఎటువంటి నిపుణుల పర్యవేక్షణ లేకుండా జరిగిన ఒక ఘన పదార్థ ప్రక్రియ. దీనికి పూర్తిగా నేనే కర్త, కర్మ, క్రియ. ఇక విషయానికి వస్తే, ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా బ్లెండర్లో వేసుకోవాలి. ఇలా బ్లెండర్లో వేసుకోవడం పెద్ద బ్లెండర్ అని చివరిలో తెలుస్తుంది, చూస్తూ ఉండండి. బాగా పిప్పి చేసిన ఈ చికెన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని పైనుంచి నీళ్ళు పోయాలి, కింద నుంచి మంట పెట్టాలి. అందులో ఈ పిప్పి చేసిన చికెన్ని పెట్టి మూత పెట్టాలి. దానిపైన చేసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్కన మన పని మనం చేసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయ అంతవరకే దొరికాయి కాబట్టి వాటినే వాడాను. ఇందాక మొదట్లో వాడాను చూడండి ప్యాను, అదే ప్యాన్లో ఉన్న నీళ్లు పాడబోసి ఆ ప్యాన్ వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ప్యాన్లు అయితే అంట్లు పెరిగిపోతాయి. అరగంట పైన పట్టింది వంట వండడానికి. చేసింది చూస్తారో చెప్పేది వింటారో తెలియదు, కానీ ఇది ట్రై చేయాలని మీకు అనిపిస్తే మాత్రం చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరికి మిగిలే మహానటి బీజిఎం షాట్ ఒకటి ఉంది, చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, చేతికి దొరికినాయి మొత్తం. ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర, ఆఖరికి ఆరిగానో కూడా వేసాను. పావు కేజీ చికెన్లో పావు స్పూన్ ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే అని చెప్తా. నా వంట నా ఇష్టం. తినడానికి 10 నిమిషాలే పట్టింది, కానీ కడుక్కోవడానికే పావు గంట పైన పట్టింది. ఇదిగోండి, ఇదే మహానటి షాటు, చివరికి మిగిలేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.